మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో హోప్ ఛానల్ ఇండియా టీవీ వీక్షకులకు వందనములు. ఈ యొక్క టీవీ ప్రచారములను వీక్షించి అనేకులు దేవుని రక్షణ పొందుతున్నారనే విశ్వాసంతో ప్రార్థించుచున్నా. మనము క్రీస్తు పాదముల చెంత అనే వాక్య ధ్యానములు ధ్యానించుచున్నాం. ఇది నాన్న యెహోషువ కొరకు మనం నేర్చుకొనుచున్నాం. యెహోషువ దేవుని ఎదుట సాష్టాంగపడి, ఎందుకంటే భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని సెలవిచ్చిన దేవుని సమ్ముఖములో సాష్టాంగపడి ప్రార్థించి ఆయన భయములన్నిటినీ తొలగించుకుని శత్రువులను ధైర్యముగా ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం నేర్చుకుంటూ ఉన్నాం. దినాన్న దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క విశ్వాసమునందు నడుచున్న నీవు నీ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, నువ్వు భయానికి గురైనట్లయితే, ఆందోళనకు గురైనట్లయితే, మానసిక ఒత్తిళ్లను ఉన్నట్లయితే, ఆధ్యాత్మికంగా దేవుని నువ్వు ప్రార్థించే సమయంలో నీ దృష్టిని దేవుని మీద ఉంచలేకపోయినట్లయితే, నీవు దేవుని యొక్క సమ్ముఖంలో సాష్టాంగపడి ప్రార్థించినట్లయితే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. ఈరోజు మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము మనం పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాం. యెహోషువ 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చదువుకుందామండి. యెహోషువ 5వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదువుతున్నాను. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్ను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా అని అడిగాను. యెహోషువ మంచి యవ్వన ప్రాయములో దేవుని యొక్క కార్యములను రుచి చూసినవాడు. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన వారిలో, ఆ వాగ్దానమును పొందుకున్న వారిలో యెహోషువ ఒకడు. 2 మట్టుకే ప్రవేశించారని లేఖనాలు తెలియజేస్తున్నాయి, యెహోషువ, కాలేబు. అయితే యెహోషువ ఇంతవరకు మోషే యొక్క నడిపింపులో ముందుకు కొనసాగారు. వారి ప్రధాన కాపరి, వారిని నడిపించిన నాయకుడు మరణించినాడు. ఈయనకి ఏ సహాయము లేదు. శత్రువులను ఏ విధంగా ఎదిరించాలో తెలియట్లేదు. కాబట్టి యెహోవా దూతే ఆయన ఎదుట నిలబడిన ఆయన భయానికి గురయ్యాడు. ఆయన అడుగుతున్నాడు, మోషే లేడు, నీవెవరివో మేము తెలుసుకుంటానికి, దేవుణ్ణి అడగడానికి నీవెవరువు, మా పక్షమున ఉన్నవాడువా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడువా? ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకుందామండి. మనం కూడా అనేక సందర్భాల్లో ప్రార్థించినప్పుడు, అనేక సమస్యలను మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు కొనసాగుతుండగా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి మనం కూడా దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. అయ్యా, నీవు మా పక్షం ఉన్నావా తండ్రి? నా కుటుంబాన్ని నువ్వు చూస్తూ ఉన్నావా? మా యొక్క ఆధ్యాత్మిక గోడలు కూలిపోతున్నాయి, మా జీవిత నావ బ్రద్దలైపోతుంది, తుఫానులు చెలరేగాయి మా జీవితంలో,
మమ్మల్ని నెమ్మలపరచవా తండ్రి అని అడగక మనము లేకుండా లేము. యెహోషువ కూడా భయానికి గురై నీవు మాతో ఉన్నవాడవా, మా యొక్క విరోధుల పక్షమున ఉన్నవాడవా అని ఆయనను అడుగుచున్నాడు. యుద్ధసూర్యుడు యెహోవా, నీ బలము, నీ కేడము, నీ పక్షమున ఉన్నాడని మర్చిపోవద్దు. యెహోషువ ఆ విధంగా అడిగినప్పుడు ఆ దూత ఏమని సెలవిచ్చిందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపించాడు అని చెప్పినప్పుడు ఆయన సాష్టాంగపడే నేల మట్టుకు, ఎందుకంటే భూమి నా పాదపీఠము. నీ జీవితంలో కూడా దేవుని యొక్క పాదపీఠము, క్రీస్తు పాదములు చెంత నువ్వు సమస్తమును సమర్పించుకున్నట్లయితే, ఆయన పాదాల మీద నీవు పడినట్లయితే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. యెహోషువతో సెలవిచ్చాడు, సైన్యములకు అధిపతి యెహోవాయే నన్ను మీ యొద్దకు పంపించాడని. ప్రకటన గ్రంథంలో మనం చదివితే 1వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, ఆయన రొమ్మునకు బంగారు దట్టి ఉండెను. యేసుక్రీస్తును యుద్ధ సూర్యుడిగా వర్ణిస్తూ ఉన్నాడు. నేను యోహాను గురించి మనం చదివాం. ప్రకటన గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని ఎంతో చక్కగానో ఆయన పాదములు అపరంజమయమని ఆయన యొక్క వస్త్రములను వర్ణిస్తూ ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని అన్నాడు. ఆయన నీ పక్షమున నిలబడుతూ ఉన్నాడు. నీకు విరోధముగా నిర్మించిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. నీ పక్షమున యేసుక్రీస్తు అంటే నీకు అసాధ్యమేనేమో, దేవునికి సమస్తమును సాధ్యము. ప్రియమైన సహోదరి సహోదరుడా, బిలాము దేవుని ప్రవక్త, దేవుని ప్రజలను ఆశీర్వదింపబడవలసిన వ్యక్తి, ఆశీర్వచనములను పలకవలసిన వ్యక్తి, ప్రజల పక్షముగా ప్రార్థన చేయవలసిన వ్యక్తి, ప్రజలను దూషించటానికి, ప్రజలను శపించటానికి, ప్రజల మీద దేవుని ఉగ్రతను కురిపించటానికి ఆయనకి వ్యతిరేకంగా ప్రయాణమై వెలుచు ఉన్నప్పుడు ఆయన మనోనేత్రములు మూసుకుపోయినాయి. దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నాడు. ఈ లోక భోగములను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయం 31వ వచనంలో చదివితే, అతని కన్నులు తెరుచును కనుక అతను యెహోవాను చూశాను. ఎప్పుడైతే ఆయనను చూశాడో సాష్టాంగ పడి నమస్కరిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ మనోనేత్రములు మూసుకుపోయి అపవాది నీ మీద యుద్ధం చేసినప్పుడు నువ్వు ఓడిపోతున్నావేమో, అపవాదికి బానిస అయిపోతూ ఉన్నావేమో. యెహోషువ వలె నువ్వు నిలబడి అడగాలి, అయ్యా నువ్వు ఎవరు పక్షమున ఉన్నవాడవు? మా విరోధుల పక్షముగా ఉన్నావా లేక మా పక్షముగా ఉన్నావా? బిలాము విరోధుల పక్షంగా వెళ్ళిపోయాడు. దేవుని సేవకుడైనప్పటికీ ధనానికి ఆశపడిపోయాడు. ఈరోజు నువ్వు ఎవరి వైపు వెళ్తూ ఉన్నా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆ దేవుడిని నువ్వు చూడగలుగుతున్నావా? యెహోషువ ఎప్పుడైతే సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చాడో, ఆయనే నన్ను పంపించాడని సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎందుకో తెలుసా? ఇంకా ఆయన ఉండగా మాకే భయము లేదు. ఎరుకో పట్టణము దేవుడు మాకు సునాయాసనంగా అప్పగిస్తాడు. ఆయన వాగ్దానము చేసిన భూమి మాకు ఆయన అనుగ్రహిస్తాడు. ఏ శత్రువు కూడా మా ఎదుట నిలవబడరు అని ఆయన తెలుసుకున్నాడు. మరి ఈరోజు నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా? యెహోషువ వలె నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావా? ఆయన ముందు సాష్టాంగపడి నువ్వు ఎవరి పక్షం ఉన్నావు తండ్రి అని నువ్వు అడుగుతున్నావా? ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం మనం చదివినప్పుడు, అబ్రహాము కన్నులనెత్తి చూడగా 3 మనుషులు ఆయనకు కనిపించారు. ఆ 3 మనుషులు ఎవరు? అనేక సందర్భాల్లో మనం విన్నాం. పరలోకవాసులు. దేవుడే స్వయాన్న ఆయన దర్శించాడు.
వారిని చూసిన వెంటనే నేల మట్టుకు వంగి సాష్టాంగపడి నమస్కరించాడు. యెహోషువ సాష్టాంగపడ్డాడు, అబ్రహాము సాష్టాంగపడ్డాడు. బిలాము నేత్రములు తెరవబడినప్పుడు దేవుని పాదపీఠమైన భూమి మీద సాష్టాంగపడి ఆయనకు నమస్కరించారు. నీ జీవితంలో నువ్వు ఎవరికి సాష్టాంగపడుతూ ఉన్నావు? ఎవరిని నువ్వు పూజిస్తూ ఉన్నావు? నీ అధికారులను పూజిస్తూ ఉన్నావా? ఈ యొక్క మన పితరులైన నాయకుల్ని, ప్రవక్తల జీవితాలను మనం చూద్దాం. మన మనోనేత్రములు గుడ్డితనము కలిగి ఉన్నాయేమో, దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆయన ఆశీర్వాదములు మనం చూడలేకపోతూ ఉన్నామేమో. నిన్ను నన్ను నడిపించుచున్న దేవుడు సమస్తానికి ఆధారణకర్త అని మనం మర్చిపోతూ ఉన్నామేమో. యెహోషువ వలె మనము ఈరోజు ప్రభు పాదాలు చెంతకు చేరినట్లయితే ఈ ముగ్గురు మనుషుల్ని చూసి ఆయన ఎప్పుడైతే సాష్టాంగపడ్డాడో ఆశీర్వదింపబడ్డాడు. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 10 నుండి 14 వచనాలు మనం చదివినప్పుడు యోహాను గారు ఒక సంఘటనలో ఆయనను చూసిన వెంటనే ఆ దేవదూత కాళ్ళ మీద పడి నమస్కారం చేయబోతూ ఉంటే ఆ దేవదూత లేపంటారు, దేవునికే నమస్కారము చేయుడి. నేను నా కాళ్ళు పట్టుకోవడానికి నేను అర్హుడును కాను, దేవుడే అర్హుడు. అదేవిధంగా మనోహ తన భార్య జీవితంలో కూడా దేవదూత వచ్చి వారికి ఒక కుమారుడు జన్మిస్తాడని సెలవిచ్చినప్పుడు వారు ఆ దేవదూత కాళ్ళ మీద పడబోతూ ఉంటారు. అప్పుడు ఆ దేవదూత అంటాడు, నేను మీ పూజనంద అర్హుడను కాను, నేను దేవుని దాసుడను, దేవుని సేవకుడను మాత్రమే. యెహోషువ జీవితము నుండి ఒక పాఠాన్ని నేర్చుకుందాం. మనం వినుచున్న మన పితరులైన విశ్వాసుల జీవితము నుండి ఒక పాఠం నేర్చుకుందామండి. అవును, మనకెవరైనా మేలు చేస్తే మనం వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాకి సిద్ధపడుతూ ఉంటాం. పరలోకవాసులే దేవుని దేవదూతలు అంటున్నారు, మేము మీ యొక్క పూజలను పొంద అర్హులము కాము, మీరు దేవునికి మాత్రమే నమస్కారము చేయుడి. మనం చూసాం, క్రీస్తు పాదముల చెంత విడుదల ఉంది, క్రీస్తు పాదముల చెంత పవిత్రత ఉంది, క్రీస్తు పాదముల చెంత దయ్యములను వెళ్ళగొట్టగలిగే శక్తి ఉంది, క్రీస్తు పాదముల చెంత చనిపోయిన వారిని సహితము లేపగలిగే దేవుని ఆత్మ ఉంది. దేవుని యొక్క పాదపీఠము మీద మనము సాష్టాంగపడినప్పుడు యుద్ధములను మనము చేయని అవసరం లేదని యెహోషాపాతు జీవితములను మనం చూసాం. ఆ దేవుని యొక్క సముఖములో సాష్టాంగపడి పాదపీఠమైన ఈ భూమి మీద పడి దేవునికి నమస్కరించినట్లయితే గర్భఫలహీనులైన గర్భఫలమును పొందుకోగలుగుతారని దేవుని వాక్యాల్లో చూసాం. ఈరోజు యెహోషువ అడుగుతున్నాడు, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా? ఈరోజు నీవు అడుగుతూ ఉన్నావా దేవుణ్ణి? అయ్యా, నీవెవరి పక్షాన ఉన్నావు తండ్రి? నా పక్షాన ఉన్నట్లయితే నాకు ధైర్యమును సమకూర్చిన ఆయన. యెహోషువతో నువ్వు మాట్లాడినట్టు నాతో మాట్లాడవయ్యా. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను తండ్రి. నువ్వు మాట్లాడుతున్నా నేను వినలేకపోతూ ఉన్నానేమో, చెవిటి పాము వల్లే నేను ఉన్నానేమో, నా చెవులు మూసుకుపోయినాయేమో, వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని నాకు దయచేయి తండ్రి అని నువ్వు దేవుణ్ణి అడుగు. యోహాను ఆ దూత కాళ్ళ మీద పడుతుంటే ఆ దేవదూత అంటాడు, నేను అర్హుడను కాను. ఈరోజు అనేక మంది నాయకులు అర్హత లేకపోయినా వారు పూజలను అందడానికి సిద్ధంగా ఉన్నారు. రెవరెండ్లను పేర్లు పెట్టుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథములో రెవరెండ్ అనే పదము ఒక్కసారి ఉపయోగించబడినది. అది కేవలము సర్వ సృష్టికి అధికారి అయిన యేసుక్రీస్తు మాత్రమే. రెవరెండ్ అంటే
మానవుల యొక్క పూజను పొందే అర్హత కలిగినవాడా, పూజనీయుడా. మనుషులే పూజలు అయిపోయారు ఈ మధ్య. మనుషుల ద్వారా ఆరాధించబడుతూ ఉన్నారు. దేవుడి స్థానాన్ని వారు తీసుకుని ఉన్నారు. వారు బిలాము వలె నేత్రములు మూసుకుపోయినాయి, దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నారు. దేవుని సేవకు పిలువబడినప్పటికీ కూడా వారు నేత్రాలు మూసుకుపోయినాయి. దేవుడు అతి త్వరలో వారి నేత్రాలను తెరవబోతూ ఉన్నాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు, ఎప్పుడైతే సౌలు దేవుని స్వరం విన్నాడో, సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని దేవుడు అడిగాడు. సౌలు హృదయము మారిపోయినది. ఈ లోకపరంగా నేత్రములు బలహీనమైనప్పటికీ పరలోక సంబంధముగా పౌలు గారి నేత్రములు బలపరచబడ్డాయి. అందుకే ఆయన అంటాడు, నేను పందెములో ఓపికతో పరిగెట్టి తుదముట్టించి తినే, నాకు జీవ కిరీటము సిద్ధముగా ఉన్నది. ఆయన పరలోకములో ఉన్న వాటిని స్పష్టంగా చూడగలుగుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న వాటన్నిటిని వ్యర్థముగా ఎంచాడు. పిలువబడిన పిలుపుకు కలుగు బహుమానము కొరకు ఆయన ముందుకు పరిగెట్టాడు. ఈరోజు నీవు ఎవరి వెనకాల పరిగెడుతూ ఉన్నావు? దేని వెనకాల నువ్వు ఆకర్షించబడ్డావు? బిలాము వలె నువ్వు దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నావా? లేకపోతే ఆయన ఎవరు పడితే వారి పాదాల మీద పడిపోయేంత బలహీనురాల్లాగా నువ్వు అయిపోయావా? శోధనలో పడిపోతూ ఉన్నావా? నీకు ధైర్యం లేదా, సరిపోవట్లేదా? నువ్వు దేవుణ్ణి అడుగు, అయ్యా నా పక్షాన నువ్వు ఉన్నావా తండ్రి? నువ్వు నాతో ఉంటే తండ్రి నాకు భయమే లేదు నాయన. నా యొక్క జీవిత నావలో నువ్వు ఉన్నట్లయితే తుఫానులన్నీ నెమలమైపోతాయి తండ్రి. నీ శిష్యులున్న నావలో నీవు ఉన్నావు. ఆ శిష్యులు ఎంత భయానికి గురైనా అల్ప విశ్వాసులారా నేనున్నానని మీరు మర్చిపోయారని నువ్వు అడిగా. అయా నా జీవితంలో నువ్వు ఉన్నావని మర్చిపోయానేమో. యెహోషువ వలె నడిపించువారు లేక నేను భయపడుతూ ఉన్నానేమో. నాతో మాట్లాడు తండ్రి అని నువ్వు ప్రార్థించినట్లయితే నీ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన పాదాల మీద నువ్వు పడినట్లయితే, ఆయన ముందు నువ్వు సాష్టాంగపడి ప్రార్థించినట్లయితే, నీ మనసారా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. దానియేలు గ్రంథంలో కూడా 10వ అధ్యాయం 13వ వచనం మనం చదివినప్పుడు మిఖాయేలు అను దేవుని దేవత సహాయము చేయడానికి, దానియేలుని ధైర్యపరచడానికి ఆయన దర్శనం అందు కనిపించింది. ఆ దినమందు ప్రజలందరూ కూడా నశించిపోదురేమో అని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, బలహీనుడిగా పడినప్పుడు, శక్తి లేనివాడుగా అయిపోయినప్పుడు, ఆయన నిలబడ్డానికి కూడా ఆయనలో ఏ మాత్రమును కూడా ఆయన మాట్లాడడానికి ఊపిరి కూడా బయటికి రాని సమయంలో దేవుని దేవదూత అయిన మిఖాయేలు, ఈ మిఖాయేలు కొరకు మనం ప్రకటన గ్రంథంలో కూడా చదువుతున్నామండి. అంతటా పరలోకమునందు యుద్ధము జరుగునని మనం చదువుతూ ఉండగా ఆ ఘటసర్పమును మిఖాయేలును యుద్ధం చేసుకున్నప్పుడు మిఖాయేలు విజయవంతుడిగా నిలబడ్డాడు. సైన్యములకు అధిపతి యొక్క యెహోషువ పక్షమున నిలబడ్డారు. యెహోషువతో మాట్లాడారు. యెహోవాయే నన్ను నీ కొరకు పంపించారు అని ధైర్యమునిచ్చారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ధైర్యము లేని స్త్రీగా ఉన్నావేమో, నువ్వు పోరాటంలో విసిగిపోయావేమో, ఈ మంచికి చెడుకు జరుగుతున్న సంఘర్షణలో దేవుని పక్షమున ఉండవలసిన నీవు అపవాది నిన్ను ఆకర్షించుకుంటూ ఉన్నాడేమో. నీవు దేవుణ్ణి అడుగు, అయ్యా నువ్వు నా పక్షాన ఉన్నట్లయితే నువ్వు నాకు సహాయము చేయి తండ్రి. అయ్యా నువ్వు నా పక్షమున ఉన్నట్లయితే నాకు విజయమును అనుగ్రహించు తండ్రి. ఈ సంఘర్షణలో, నీతికి అన్యాయానికి జరిగే ఈ సంఘర్షణలో, పవిత్రతకు అపవిత్రతకు జరిగే సంఘర్షణలో నన్ను పవిత్రురాలుగా నువ్వు నిలబెట్టు తండ్రి అని నువ్వు అడిగినట్లయితే మిఖాయేలు దేవుని దేవదూత నీ పక్షమున నిలబడుతుంది. నిన్ను ధైర్యపరుస్తాడు, నీకు సహాయము చేస్తాడు. దానియేలుకు సహాయము చేస్తున్న దేవుడు. యెహోషువ నుంచి నేర్చుకుంటున్నా. యెహోషువ సాష్టాంగ పడినప్పుడు నా కొరకు నిన్ను దేవుడు పంపించాడు. నీవు ఈరోజు దేవుని సముఖంలో సాష్టాంగ పడినట్లయితే, ఆయన పాదముల మీద నువ్వు పడినట్లయితే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగినట్లయితే మిఖాయేలు
నీ పక్షాన నిలబడతాడు. మిఖాయేలు నిన్ను విడిపిస్తాడు. నువ్వెవరికి నమస్కారం చేస్తూ ఉన్నా, నువ్వు ఎవరి కాళ్ళ మీద పడడానికి నువ్వు బేగర పడుతూ ఉన్నా, నీకు ఇష్టమైన స్థలం ఏది? అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు యవన బిడ్డలారా, బాలబాలికలారా, వృద్ధాప్యంలో ఉన్న దేవుని కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రులారా, మీకు సమస్య వచ్చినప్పుడు మీకు ఇష్టమైన స్థలం ఏది? మీకు అపజయము కలిగినప్పుడు మీకు ఇష్టమైన స్థలం ఏది? మీరు శోధనలో పడకుండా ఉండడానికి మీకు ఇష్టమైన స్థలం ఏది? అనేకులను చూసాం మనం, ఎన్నోసార్లు పేర్కొన్నాను. ప్రత్యేకంగా ఈరోజు యెహోషువను మనం చూస్తా ఉన్నాం. ఆయనకి బాధ కలిగింది, భయానికి గురవుతున్నాడు, ఆందోళనలో ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నీవు ఎవరి పక్షమున ఉన్నావు? యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా? ఆయన ఊహించలేని ఆన్సర్ దొరికింది. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపించాడు. ఈరోజు నీ కొరకు తన దూతలకు ఆజ్ఞాపించి, నీవు పడిపోయిన ప్రతిసారి పాపము నీకు అంటకుండా, అపవిత్రమైనదేదియో నీలోనికి ప్రవేశించకుండా నిన్ను సంరక్షించటానికి తన దేవదూతల రెక్కల ఆశ్రయమును నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడని నువ్వు మర్చిపోతూ ఉన్నావేమో. ఆయన వైపు నువ్వు చూసినట్లయితే, బిలాము నేత్రములు ఎప్పుడైతే తెరవబడ్డాయో, బిలాము చూసిన వెంటనే సాష్టాంగ పడిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ మనోనేత్రములను తెరవబడ్డానికి నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించినట్లయితే, మనం రెండోసారి మళ్ళీ చూస్తున్నాం. దానియేలు గ్రంథం 10:21 మరలా దానియేలును మిఖాయేలు ఓదార్చుతాడు, బలపరుస్తూ ఉన్నాడు. అదే మిఖాయేలు నీ జీవితంలో ఈ మహా సంఘర్షణలో నీవు పాలు భాగస్థుడు ఉండగా, ఈ ఆధ్యాత్మిక విషయాల్లో నువ్వు యుద్ధము చేయొచ్చు ఉండగా, యుద్ధము యెహోవాదని నువ్వు మర్చిపోకు. ఆయనకు సాక్షిగా నీవు జీవిస్తూ ఉన్నావని, నీ పాప జీవితమును విడిచిపెట్టి, నీ పాపమునకు పరిహారముగా అర్పించబడిన యేసుక్రీస్తు యొక్క పాదాలు చెంత నువ్వు చేరినట్లయితే, ఆయన నిన్ను విజయము కలిగిన స్త్రీగా, పురుషునిగా, ప్రత్యేకించబడిన వారుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. యవనస్తులు అన్యదేశములో బానిసత్వంలో ఉన్నారు, కానీ వారు దేవుని వాగ్దానం ప్రకారము జీవించినప్పుడు దేవుడు వారిని ప్రత్యేకంగా నిలవబెట్టాడు. తమదు గాని దేశములో వారిని నాయకులుగా ఉన్నత స్థానంలో ఉంచారు. యెహోషువ ప్రార్థించాడు, ప్రభువును వేడుకున్నాడు, తనను కట్టని నివాస స్థలములను స్వాధీనం చేసుకున్నాడు, తను నాటని ద్రాక్ష తోటలను స్వాధీనపరుచుకున్నాడు. మానవునికి అసాధ్యమే, కానీ ఎప్పుడైతే యెహోషువ దేవుని పాదాల మీద పడ్డాడో సమస్తమును దేవుడు సాధ్యపరిచారు. నీ జీవితంలో కూడా ఊహించని రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు గనక ఆయన పాదాల మీద పడి, దేవా నువ్వు నా పక్షమున ఉన్నట్లయితే నన్ను నడిపించని ఆయన అడిగినట్లయితే, ఇదే మన ప్రార్థన అయితే దేవుడు మనల్ని దీవించును గాక.